కొండపల్లి సీతారామయ్య మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టెడ్ వర్క్స్ 10 వాల్యూమ్స్ తీసుకురావాలని ప్లాన్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ 2 వాల్యూమ్స్ ఇప్పుడు పబ్లిష్ చేసాం. వాటి ఆవిష్కరణ కామెడీ కృష్ణాబాయి వీరసం మీరందరికీ కృష్ణాబాయి గారు తెలుసు. కృష్ణాబాయి గారికి కేసుతో ఉన్నటువంటి అనుబంధం దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళ అనుబంధం. ఆవిడ జీవితం, ఆవిడ వయస్సు 93 ఏళ్ళు. ఈ వయసులో కూడా అది ముందుకు వచ్చి దీన్ని ఆవిష్కరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ముందు ఇదే సందర్భంగా మరొక సదవకాశం మాకు దొరికినందుకు ఎంతో మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నది ఏంటంటే, శివారెడ్డి రాడికల్ స్టూడెంట్ యూనియన్ మొదట స్థాపించినప్పుడు ఉన్నటువంటి తొలితరం స్టూడెంట్ లీడర్ తిరుపతిలో శివారెడ్డి గారి పుస్తకం కూడా యాదృచ్ఛికంగానే అనుకోకుండానే ఈరోజు రావటం జరిగింది మా చేతిలోకి. అందువల్ల ఈ సందర్భంగా శివారెడ్డి గారి పుస్తకం వెంటాడే జ్ఞాపకాలు, ఒక రాడికల్ విద్యార్థి ప్రయాణం పేరుతో ఆయన పబ్లిష్ చేశారు. దాన్ని కూడా రిలీజింగ్ కార్యక్రమం ఇప్పుడే వెనువెంటనే ఉంటుంది. ఫస్ట్ వాల్యూము, తర్వాత 2వ సంపుటం, తర్వాత శివారెడ్డి గారి పుస్తకం ఉంటుంది. తర్వాత ఉపన్యాసకులను కోరినది ఏంటంటే, ఒక 3-4-5 అంశాల మీద ప్రధానంగా కేంద్రీకరించి ప్రధానంగా మాట్లాడండి అని చెప్పాము. అందులో తీసుకున్నటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి కళలు సాహిత్యం మీద కేఎస్ గారి ఒపీనియన్స్, అలనాజే మన ఏకే ప్రభాకర్ గారు మాట్లాడతారు, ఆయన దారిలో ఉన్నారు, వస్తారు. తర్వాత అల్లరాజయ్య గారేమో సారీ అల్లు నారాయణ గారేమో అల్ల నారాయణ గారు తెలంగాణ అది రాష్ట్ర విభజనోద్యమం, తెలంగాణ ఉద్యమం మీద కేఎస్ అభిప్రాయాలను ఆయన వివరిస్తారు. తర్వాత ప్రజా సంఘాల విషయంలో కేఎస్ ఒపీనియన్స్ కామ్రేడ్ సుధాకర్ వివరిస్తారు. తర్వాత టైం బట్టి ఫ్యాసిజం, యుద్ధం, ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి వ్యూహం, ఎత్తుగడలు నేను మాట్లాడతాను మధ్యలో ఎప్పుడైనా టైం ఉంటే. తర్వాత సూరపల్లి సుజాత గారు కుల సమస్య మీద కామ్రేడ్ కేఎస్ రాసినటువంటి వ్యాసాన్ని బ్రీఫ్గా వివరిస్తారు. ఇది మేము అనుకున్నటువంటిది. ఈ 5 ఆస్పెక్ట్స్ మీద కేఎస్ అభిప్రాయాలు బ్రీఫ్గా ఉపన్యాసకులు మీకు వివరించడం జరుగుతుంది. తర్వాత కామ్రేడ్స్, మిగిలిన ఉపన్యాసకులు ప్రత్యేకించి ఒక అంశానికి సంబంధించిన కాకుండా జనరల్గా కేఎస్ వర్క్స్ గురించి వాళ్ళ అభిప్రాయాలను వివరిస్తారు. ఈ మీటింగ్కు ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి ప్రముఖులకు, అదేవిధంగా సభలో వచ్చినటువంటి మన మిత్రులు భూపాల్ రెడ్డి, మీరందరికీ తెలుసు. అట్లనే పీడిఎస్ ప్రదీప్ను పీడిఎస్ ప్రదీప్ అని అంటాం ఇప్పటికీ. ప్రదీప్ ఇంటి పేరు ఏం తెలియదు ఎవరికి. ఇప్పటికీ ఆయన ఇఫ్టూలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఇప్పటికీ పీడిఎస్ ప్రదీప్ అనే మాకు పరిచయం. ప్రదీప్ గారు కూడా వచ్చారు. తర్వాత వేణుగోపాల్ పర్స్పెక్టివ్, అది వీక్షణ వేణుగోపాల్ పర్స్పెక్టివ్స్ అనే వస్తుంది. పర్స్పెక్టివ్స్ ఆర్కే గారు వచ్చారు. తర్వాత లంకా పాపిరెడ్డి, కామ్రేడ్ సిపిఎం కామ్రేడ్ బుచ్చిరెడ్డి, దీనికి ఇక్కడ ఎస్వికేను నిర్వహిస్తున్నటువంటి మిత్రులు, సత్యం, ఆశాలత ఇద్దరు వచ్చారు. బిఎస్ రాములు గారు ఆయన, తర్వాత రవీందర్ రెడ్డి ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోలు తీసింది మేము 93లో, అప్పటికి ఒకసారి నిలబడుచు అప్పుడు రాజస్థాన్ జీవితం గడుపుతున్న పీరియడ్లోనే మా ఫొటోస్, ఇంటర్వ్యూస్ అన్ని తీసుకుని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆయన కూడా ఈ మీటింగ్స్ రావడం జరిగింది. వీరే కాకుండా ఇంకా మిగిలిన చాలామంది ప్రముఖులు ఈ సభకు హాజరు కావడం అన్నటువంటిది చాలా సంతోషకరమైన విషయం.
ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్ టు ఇన్వైట్ యూ ఆల్ ఫర్ దిస్ మీటింగ్. ఒక 2.5 to 3 hours జరుగుతుంది. వీటన్నింటిని చివరి వరకు ఉండి నేను జయప్రదం చేయాలని కోరుతున్నాను.